నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్, వై షర్మిల. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర, హరీష్ రావు. నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది, ఆయన పని అయిపోయింది, దగ్గు రామకృష్ణరాజు. విండీస్ క్రికెటర్ డెవాన్ థామస్ పై 5 ఏళ్ల నిషేధం. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు, చంద్రబాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభుపురి రాజు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని పీసీసీ చీఫ్ వై షర్మిల విమర్శించారు. ప్రతి నెల కొంతమందిని చంపాలని టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ వంచింది. వారికి 22,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఆదుకుంటుంది. వారు బాన్సులుగా పనిచేయాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ పై హీరోగ్రాఫ్ చైర్మన్ నౌహీర్ షేక్ ఫిలిం నగర్ పిఎస్ లో కేసు పెట్టారు. ఫిలిం నగర్ లోని తన ఇంటిని బండ్లకు అద్దెకిచ్చానని, ఆయన తనకు నెలకు ₹1,00,000 అద్దె ఇవ్వాల్సి ఉంటుందని ఫిర్యాదులు వివరించారు. కొంతకాలంగా అద్దెకు పోగా నన్ను గుండాలతో బెదిరిస్తున్నారు. తన ఇంట్లోకి తన్నే రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతనికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
న్యూస్. తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. వేసవి సెలవులు కావడంతో గత 2 రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీళ్లు సమర్పించారు. హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నర్సాపురం ఎంపీ ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. నర్సాపురం, గుంటూరు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఫ్లాట్ సర్వేలో కూడా ఇదే తేలిందని అన్నారు. కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని చెప్పారు. జగన్ పని అయిపోయిందని అన్నారు. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్ వికెట్ కీపర్ డెవాన్ థామస్ పై ఐసీసీ వేటు వేసింది. 5 ఏళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్లు ఇది వర్తిస్తుందని ఐసీసీ తెలిపింది. శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నించడంతో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్, అబుదాబి T10 లీగ్ లో అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్లు అతనిపై 7 అభియోగాలు వచ్చాయి. తాజాగా విచారణలో డెవాన్ థామస్ అంగీకరించడంతో ఐసీసీ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రజల సొంత ఆస్తుల పట్ట పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ప్రజల వారసుడా అని అన్నారు. ఆస్తి తాలూకు ఒరిజినల్ పత్రాలు తన దగ్గర ఉంచుకొని హక్కుదారు చేతికి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏమిటి? అసలు ప్రజల ఆస్తి మీద జగన్ అజమాయిషి ఏంటి? ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరం. ప్రజలు ఇది గ్రహించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా, వేసుకున్నావా అని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు, దీనిపైన పట్టాదారి పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? నీ ఇంటి పెద్దనా ఆయన? నీ తండ్రికి వారసుడా ఆయన? నీ తాతకు వారసుడా ఆయన? నీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి, ఖబర్దార్ జగన్, జాగ్రత్తగా ఉండమని. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర అవసరాల మేరకు దీన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గత హామీ మేరకు ఐటీఐ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం. సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. బయ్యార ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్, వై షర్మిల. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర, హరీష్ రావు. నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది. ఆయన పని అయిపోయింది. రఘురామకృష్ణరాజు. విండీస్ క్రికెటర్ డెవాన్ థామస్ పై 5 ఏళ్ల నిషేధం. పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు? చంద్రబాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.